మా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు గాని, రేవంత్ రెడ్డి గారు గాని, మా రాహుల్ గాంధీ గారు బీసీలు చాలా వెనుకబడిపోయినరు, బీసీ కాన్సెప్ట్ మీదే బీసీలందరినీ పైకి తీసుకురావాలి, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తాము, కాంగ్రెస్ పార్టీ బీసీలను కాపాడుతుందని ఎక్కడంటెక్కడ మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ పోతున్నారు. కర్ణాటకలో ఒక బీసీ ముఖ్యమంత్రి ఉండే సిద్ధరామయ్య గారు. ఆ ఉన్న ఒక్క బీసీ ముఖ్యమంత్రిని కూడా నిన్న రాజీనామా చేయించారు. ఏదో అవినీతి ఆరోపణలు వచ్చినాయి, ఏం లేదు. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఎలా నడుస్తుందని తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పేదేమో మేము బీసీలకు మేలు చేయాలని మా రాహుల్ గాంధీ రాష్ట్రం కాదు దేశమంతా తిరిగినప్పుడు పాదయాత్రలో కష్టాలను చూసి చలించిపోయిండు అన్నాడు. కానీ వాళ్ళు ఉన్న రాష్ట్రాలలో 4 రాష్ట్రాలు ఉంటే 4 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అతన్ని కూడా రాజీనామా చేయించిండు. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల గురించి బీసీలను వాడుకుంటుంది కానీ బీసీలకు ఏ రకంగా కూడా మేలు చేయాలనే కాన్సెప్ట్ ఈ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాల పాలనలో కూడా లేదు. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా బీసీలకు ఏదన్నా మేలు చేయాలని తప్పలేదు.